ధర్మాన ప్రసాదరావు గారిని ఆయన బంగ్లాలో మళ్ళీ రీజనల్ కోఆర్డినేటర్గా వచ్చిన విజయసాయిరెడ్డి గారు భేటీ అయిన తర్వాత ధర్మాన ప్రసాదరావు గారిలో కొంత మార్పు వచ్చినట్లు స్వయంగా వైకాపాలో ధర్మాన ప్రసాదరావుకు బాగా కావాల్సిన మనుషులు చెప్తున్నారు. కొన్ని ప్రైవేట్ డిస్కషన్స్లో ధర్మాన కాస్త హుషారుగా కనిపిస్తున్నారని చెప్తున్నారు. ఏదేమైనా ఇంకా ఆయన పార్టీ సమావేశాలు, పార్టీ కార్యక్రమాల్లో ఇంకా ఎప్పటికీ ఎన్నికల తర్వాత పాల్గొనలేదు. అయితే ప్రస్తుతం జిల్లాలో జరుగుతున్న వైకాపా పరిణామాలు మాత్రం ధర్మాన ప్రసాదరావు గారికి అనుకూలంగానే ఉన్నాయి. ఏదైతే ఆయన పార్టీ తన సూచనలు సలహాలు తీసుకోలేదనో, లేదు పరోక్షంగా రీజనల్ కోఆర్డినేటర్లుగా పనిచేసిన వారికి చెప్పినప్పుడు వారు దాన్ని అమలు చేయలేదనో కాస్త అసహనంతో ఉన్న ధర్మాన ప్రసాదరావు గారికి ఇటీవల జరిగిన పరిణామాలు కొంత ఉత్సాహాన్ని ఇచ్చాయనే చెప్పాలి. పార్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇది కొంత సరైందే అని జిల్లాలో వైకాపా రాజకీయాలు చూసిన వారికి అర్థమవుతుంది. శ్రీకాకుళం నియోజకవర్గాన్ని పక్కన పెడితే ఇంతకు ముందే టెక్కల్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా పేరాడ తిలక్ నియమించింది పార్టీ. అది పూర్తిగా ధర్మాన కోరుకునే అంశం. ఎందుకంటే అక్కడ 5 ఏళ్ళ ముందే ఒక నాయకత్వాన్ని తయారు చేయాలని వారికి పార్టీ జవసత్వాలన్నీ అందించి కనీసం 29 ఎన్నికలకైనా గెలుపొందే విధంగా అన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలనేది ధర్మాన ప్రసాదరావు గారి ఆలోచన మొదటి నుంచి. ఇప్పుడు అందులో భాగంగానే ఆయన కోరుకున్నట్లే ఆయన శిష్యుడు పేరాడ తిలక్ టెక్కల్కి ఇన్ఛార్జిగా వచ్చారు. ఆ మేరకు ఇప్పుడు అక్కడ పనిచేస్తున్నారు. ఇక 2 ఎంపీ అభ్యర్థి ఎవరు అన్న ప్రశ్న వైకాపా ఆవిర్భావం నుంచి ఉంది. 2014 ఎన్నికలసరికి సడన్గా రెడ్డి శాంతి గారు ఢిల్లీ నుంచి వచ్చారు. సో పాలవలస కుటుంబం నుంచి రావడంతో జిల్లా మొత్తం మీద ఆవిడ చరిష్మా పనిచేస్తుందన్న కోణంలో ఆవిడని నిలబెట్టారు. ఆమె ఓటమి పాలైన తర్వాత వైకాపాకి ఎంపీ అభ్యర్థి శ్రీకాకుళంలో కరువయ్యారు. ఎందుకంటే యువతల ఎర్రనాయుడు గారి అబ్బాయి రామ్మోహన్ నాయుడు బలంగా ప్రజల్లో ఉండడం వల్ల ఆయన్ని వ్యక్తిగతంగా ఢీకొట్టడం, పార్టీ పరంగా ఆయన్ని ఓడించడం చిన్న విషయం కాదు. కాబట్టి ఆయనతో సమఉజ్జీగా ఉండే ఒక మేజర్ సామాజిక వర్గానికి ఎంపీగా పంపించాలన్న యోచన ఎప్పుడు ధర్మాన ప్రసాదరావు గారికి ఉండేది. అయితే ఎవరో వెళ్ళడం ఎందుకు, మీరే వెళ్ళొచ్చు కదా అన్న ఆలోచన అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది. అందులో భాగంగానే ధర్మాన ప్రసాదరావు గారిని అడిగారు. అయితే ధర్మానే ఎంపీ అయితే వెలమూట్లు చీలడం మాట పక్కన పెడితే ఖచ్చితంగా వెలమ సామాజిక వర్గాలు అసెంబ్లీకి పోటీ చేసే చోట వైకాపాకి దెబ్బ తగులుతుందని భావించి ఆయన ఎంపీగా వెళ్ళడానికి నిరాకరించిన విషయం ఆయనే కొన్ని ప్రైవేట్ సంభాషణల్లో చెప్పారు కూడా. అయితే ఇప్పుడు ఎంపీ ఎవరు? జిల్లాలో ప్రధాన సామాజిక వర్గం ఇక్కడ కాలింగులు. వెలమలు, కాపులు కంటే ఎక్కువ సంఖ్యలో ఉన్న కాలింగులనే ఇక్కడ పార్లమెంటుకి పంపాలన్న యోచన ఇంచుమించు అన్ని పార్టీలు చేస్తాయి, తెలుగుదేశం కాకుండా. ఎప్పుడైనా పార్లమెంటుకి పోటీ చేసిన అభ్యర్థుల జాబితా ఒకసారి చూసుకుంటే మనం ఎప్పుడు ప్రధాన పార్టీలే చూస్తాం, కానీ పార్లమెంటుకి పోటీ చేసేవారు కనీసం ఒక 10-15 మంది ఉంటారు. వీళ్ళలో ఎక్కువ సంఖ్యలో కళింగ సామాజిక వర్గానికి చెందిన వారే ఉంటారు. సో ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు కూడా ఎక్కువగా ఈ జిల్లాలో కాలింగ ఓట్లను సంపాదించుకోవడం ద్వారా పెద్ద మెజార్టీతో ప్రతిసారి గెలవగలుగుతున్నారు. 2019లో దువ్వాడ శ్రీను విపరీతమైన వైకాపా వేవ్లో దువ్వాడ శ్రీను కాలింగ సామాజిక వర్గానికి చెందిన శ్రీనికి ఇవ్వడం వల్ల
ఎంపీ రామ్మోహన్ నాయుడు మెజార్టీని 5,000 వరకు 5,000కే పరిమితం చేయగలిగారు. సో ఈసారి ఇప్పుడు మళ్ళీ కాలింగ్ అభ్యర్థికే ఎంపీగా బరిలో నిలిపితే ప్రతిఫలం ఉంటుందనే ఆలోచనతో సీతారాం గారిని ఈసారి పార్లమెంట్ ఇన్ఛార్జిగా పార్టీ నియమించింది. ఇది కూడా ధర్మాన గారికి బహుశా నచ్చే అంశమే అయి ఉంటుంది. ఎందుకంటే శ్రీకాకుళం జిల్లాలో ఎలా కాదనుకున్నా ఎంపీతో పాటు మరో 2 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీల్లో కాలింగులకు సీట్ ఇవ్వాలి. కాబట్టి ఇప్పుడు కాలింగుల నుంచి బలమైన అభ్యర్థి ఎవరు అంటే వైకాపా తరఫున సీతారామే కనిపిస్తారు. సో ఇటు తిలక్ అటు సీతారాం ఈ 2 ఆయన ఆలోచనలకు అనుగుణంగానే మార్పులు జరిగినట్లే కనిపిస్తుంది. ఇక మిగిలింది ధర్మాన ప్రసాదరావు గారు ముఖ్యంగా పట్టుబడుతున్న నియోజకవర్గం మొదటి నుంచి ఇచ్చాపురం. ఇక్కడ కాలింగ్ సామాజిక వర్గానికి కాకుండా రెడ్డికా బీసీ రెడ్డికి ఎవరికైనా ఇవ్వాలనేది ఆయన ప్రధానమైన ఆలోచన. 2024 ఎన్నికలకి ఆయన ఆ ప్రతిపాదనతోనే కొన్ని పేర్లు తెర మీదకు తీసుకొచ్చారు. అయితే పిరియా సాయిరాజ్ మొదటి నుంచి జగన్తో ఫాలో అవుతుండడం, ఆయనకి మాట ఇవ్వడం వల్ల ఈసారి పిరియా సాయిరాజ్ కుటుంబానికి చెందిన ఆయన భార్య విజయమ్మకి టికెట్ ఇచ్చారు. ఆమె ఓడిపోయారు, అది వేరే విషయం. సో ఇచ్చాపురంలో కూడా రెడ్డిగా సామాజిక వర్గానికి టికెట్ కేటాయిస్తే పూర్తి స్థాయిలో ధర్మాన అసంతృప్తి అనుకున్నా అసహనం అనుకున్నా వీడిపోద్దని భావిస్తున్నాను.